నా పేరు శ్రీకాంత్. బైబిల్ వాక్యం నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారున పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. తన వాక్యంలో దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. ఎంతో అంటే తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో మన యొక్క ఆత్మ జీవం కూడా దేవునితో ఉంటుందన్నమాట. అంటే మరణం లేని జీవం. ఆయన యందు విశ్వాసం ఉంచిన ఏ వ్యక్తి కూడా నశింపడు. దేవుడు ఆ వ్యక్తిని ఎప్పటికి కూడా ఎన్నటికి కూడా విడిచిపెట్టడు. లోకంలో ఉన్న దేవునికి మహాశాంతి కలుగువాక, ఆయన ప్రేమించే ప్రజలకు శాంతి కలుగువాక. లూకా 2:14. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. నాకు ఇచ్చిన వాక్యము ఏంటి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాను. ఇక్కడ మనకి దేవుడు అసలు మన కోసం ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. కానీ మనమందరం పాపంలో చనిపోయి నిత్య నరకాగ్నికి గురి కావడం ఇష్టం లేక ఆయన ఈ లోకానికి మన కోసం వచ్చి తనను తానే తగ్గించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను మౌన. మరి నాకు ఇచ్చిన వాక్య భాగము 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. మరి యేసుక్రీస్తు వారు మన లోకానికి మన పాపాల నిమిత్తము రావడం జరిగింది. మరి ఇది మనం ఎప్పుడు గ్రహించాలి. ఆయన మన పాపాల నిమిత్తము మన కొరకు సిలువలో బలియాగమయ్యారు. శ్రీహరి యెషయా 7:14. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపిని ఆలకించుడి. కన్యక గర్భవతి అయిన కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నా పేరు శారద. నాకు ఇచ్చిన వాక్యము జకర్యా 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆమేన్. Greetings to everyone in the precious name of Jesus. So today we will meditate on the Lord's word, which is from 2 Corinthians chapter 9 verses 15. Thanks to be God for His inexpressible gift. So here, inexpressible gift means is nothing but our Savior Jesus Christ. So the God is provided or sacrificed His Son, the only Son for us, for the eternal life and save us from the hell. And He is our Savior, so we should thankful Him for everything which He done for us, and we should be praise Him, and we should be thankful to Lord in everything which we have in our life. So it's the thing. Thank you. హలో అందరికీ. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. దావీదు పట్టణమును నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నా పేరు సుధామయ్య. మత్తయి 1:22-23 ఏం సెలవుస్తుందో చూద్దాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగింది. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఆమె. సో నీ కొరకు నా కొరకు ఇమ్మానుయేలు పుట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రియం. నాకు ఇచ్చిన వాక్య భాగము యోహాను 1వ అధ్యాయము 9-10 వచనాలు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగిన కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. దేవుడు నిజమైన వెలుగుగా మన చుట్టూ ఉన్నాడు. అలానే మనకి కలిగినదంతయు దేవుని మూలంగానే వచ్చింది. నా పేరు అస్మిత. బైబిల్ గ్రంథంలో నుండి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు
మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక మన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమై స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించింది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. వారు ఆ నక్షత్రంను చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి పూజించి తమ పెట్లను విప్పి బంగారంను సాంబ్రాణి బోళంను కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు అనుగ్రహించిన వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు అనిల్. నాకు ఇచ్చిన వాక్యం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజల నుండి వారి పాపం నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాను. క్రిస్మస్ పండుగ మనం చేసుకుంటున్నాము. అది దేవుడు మన కోసం జన్మించున్నాడని, దేవుని యొక్క ప్రేమ తెలియజేయటం, నశించిపోయే వాళ్ళని రక్షించటం, ఒక రాంగ్ వే నడుస్తున్న వారి కోసం